ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు మే 9, 2025, 129వ రోజు. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు పాత నిబంధన 1 రాజులు 19-20 అధ్యాయాలు మరియు క్రొత్త నిబంధన యోహాను సువార్త 2వ అధ్యాయము. మొదటిగా 1 రాజులు 19వ అధ్యాయం. ఏలియా చేసిందంతయును, అతడు ఖడ్గం చేత ప్రవక్తలనందరినీ చంపించిన సంగతియును ఆహాబు యెజెబెలునకు తెలియచెప్పగా, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించాను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేయను గాక. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకుని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి, తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణం తీసుకొనుము అని ప్రార్థన చేశాను. అతడు బదరీ వృక్షం క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీలబుడ్డియు కనబడెను గనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేశాను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా, ఇచ్చట నీవేం చేయుచున్నావు అని అతన్ని అడగగా, అతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతం చేసిరి. సైన్యములకు అధిపతియు దేవుడు నగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూచుచున్నారని మనవి చేశాను. అందుకైన నీవు పోయి పర్వతము మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండుమని సెలవిచ్చాను. అంతట యెహోవా ఆ వైపును సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను, శిలలు చిన్నాభిన్నములాయెను గాని యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షం కాలేదు. గాలి పోయిన తర్వాత భూకంపము కలిగెను గాని ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. ఏలియా దాని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహ వాకిటి నిలిచాను. అంతలో ఏలియా, ఇచ్చట నీవేం చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడెను. అందుకతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతం చేసిరి. సైన్యములకు అధిపతియు దేవుడు నగు యెహోవా కొరకు మహారోషం గలవాడనై నేను ఒకడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణం తీసివేయుటకై చూచుచున్నారని చెప్పాను. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశము మీద హజాయేలునకు పట్టాభిషేకం చేయము. ఇశ్రాయేలు వారి మీద నింషీ కుమారుడైన యెహూకు పట్టాభిషేకం చేయము. నీ కుమారుగా ప్రవక్త అయ్యుండుటకు అబేల్ మెహోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకం చేయము. హజాయేలు యొక్క ఖడ్గమును తప్పించుకుని వారిని యెహూ హతం చేయను. యెహూ యొక్క ఖడ్గమును తప్పించుకుని వారిని ఎలీషా హతం చేయను. అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళు వనకయు నోటితో వాని ముద్దు పెట్టుకొనకయు నుండు 7,000 మంది నాకు ఇంకను మిగిలియుందురు. ఏలియా అచ్చటి నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు
12వ అరక తాను తోలుచుండెను. ఏలీయా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలీయా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదునని చెప్పి అతనిని సెలవు అడుగగా అతడు పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధం లేదని చెప్పాను. అందుకు అతడు అతనిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొర్తెను గల చేత వంట చేసి జనులకు వడ్డించాను. వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలీయా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారం చేయుచుండెను. 1 రాజులు 20వ అధ్యాయము. తన యొద్ద గుర్రములను రథములను సమకూర్చుకొనిన 32 రాజులుండగా సిరియా రాజైన బెన్హదదు తన సైన్యం అంతటిని సమకూర్చుకొని బయలుదేరి షోమ్రోనుకు ముట్టడి వేసి దాని మీద యుద్ధం చేశాను. అతడు పట్టణమందున్న ఇజ్రాయేల్ రాజైన అహాబునొద్దకు దూతలను పంపి, నీ వెండియు నీ బంగారమును నావే, నీ భార్యల్లోనూ నీ పిల్లల్లోనూ సౌందర్యం గలవారు నా వారని బెన్హదదు సెలవిచ్చుచున్నాడని వారి చేత వర్తమానం తెలియజేశాను. అందుకు ఇశ్రాయేలు రాజు, నా ఏలిన వాడవైన రాజా, నీవిచ్చిన సెలవు ప్రకారం నేనును నాకు కలిగిన సమస్తమును నీ వశమును ఉన్నామని ప్రత్యుత్తరం ఇచ్చి వారిని పంపగా ఆ దూతలు పోయి ఆ మాట తెలియజేసి తిరిగి వచ్చి బెన్హదదు ఇట్లు సెలవిచ్చుచున్నాడని తెలియజెప్పిరి. నీవు నీ వెండిని నీ బంగారమును నీ భార్యలను నీ పిల్లలను నాకు అప్పగింపవలనని నేను నీ యొద్దకు నా సేవకులను పంపి ఉన్నాను. రేపు ఈ వేళకు వారు నీ ఇంటిని నీ సేవకుల ఇండ్లను పరిశోధించుదురు. అప్పుడు నీ కంటికి ఏది ఇంపుగా నుండునో దానిని వారు చేత పట్టుకుని తీసుకుని పోవుదురు. కాగా ఇజ్రాయేలు రాజు దేశపు పెద్దలనందరినీ పిలువనంపించి, బెన్హదదు నీ భార్యలను పిల్లలను వెండి బంగారములను పట్టుకొందునని వర్తమానం పంపగా నేను ఈయనని చెప్పలేదు. ఆ మనుష్యుడు చేయగోరుచున్న మోసం ఎట్టుదో అది మీకు తెలుసుకొనుడనెను. నీవు అతని మాట వినవద్దు, దానికి ఒప్పుకొనవద్దు అని ఆ పెద్దలను జనులందరూ అతనితో చెప్పిరి. గనుక అతడు, మీరు రాజైన నా ఏలిన వానితో తెలియజెప్పవలసిందేమనగా, నీవు మొదట నీ సేవకుడునైన నాకు ఇచ్చి పంపిన ఆజ్ఞను నేను తప్పక అనుసరింతును గాని నీవిప్పుడు సెలవిచ్చిన దానిని నేను చేయలేనని బెన్హదదు దూతలతో చెప్పుడనెను. ఆ దూతలు పోయి బెన్హదదుని వద్దకు వచ్చి ఆ ప్రత్యుత్తరం తెలియజేయగా బెన్హదదు మరలా అతని వద్దకు దూతలను పంపి, నాతో కూడా వచ్చిన వారందరూ పిడికిడి ఎత్తుకుని పోవుటకు షోమ్రోను యొక్క ధూళి చాలిన ఎడల దేవతలు నాకు గొప్ప అపాయం కలుగజేయుదురుగాక అని వర్తమానం చేశాను. అందుకు ఇశ్రాయేలు రాజు తన ఆయుధమును నడుమున బిగించుకొనివాడు దాన్ని విప్పి తీసివేసిన వాని వలె అతిశయపడకూడదని చెప్పుడనెను. బెన్హదదును ఆ రాజులను గుడారముల యందు విందు జరిగించుకొనుచుండగా ఈ ప్రత్యుత్తరం వారికి వచ్చెను. గనుక అతడు తన సేవకులను పిలిపించి యుద్ధమునకు సిద్ధపడుడని ఆజ్ఞాపించాను. వారు సన్నద్ధులై పట్టణం ఎదుట నిలువగా ప్రవక్త అయిన ఒకడు ఇశ్రాయేలు రాజైన అహాబునొద్దకు వచ్చి అతనితో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చిందేమనగా, ఈ గొప్ప దండంతయు నీవు చూచితివే, నేను యెహోవానని నీవు గ్రహించున్నట్లు నేడు దానిని నీ చేతికి అప్పగించదను. ఇది ఎవరి చేత జరుగునని అహాబు అడగగా అతడు, రాజ్యాధిపతులలో ఉన్న యవ్వనుల చేత జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాను. యుద్ధమును ఎవరు ఆరంభం చేయవలని రాజు అడగగా అతడు, నీవే అని ప్రత్యుత్తరం ఇచ్చాను. వెంటనే అతడు రాజ్యాధిపతులలో ఉన్న వారి లెక్క చూడగా వారు 232 అయిరి. తర్వాత జనులను అనగా ఇశ్రాయేలు వారిని అందరినీ లెక్కింపగా వారు 7,000 మంది అయిరి. మధ్యాహ్నమందు వీరు బయలుదేరగా బెన్హదదును అతనికి సహకారులైన ఆ 32 రాజులను గుడారములలో త్రాగి మత్తులై ఉండిరి. రాజ్యాధిపతుల్లోనున్న యవ్వనులు ముందుగా బయలుదేరినప్పుడు సంగతి తెలుసుకొనుటకై బెన్హదదు కొందరిని పంపెను. షోమ్రోనులో నుండి కొందరు వచ్చి ఉన్నారని బంటులు తెలియజేయగా అతడు, వారు సమాధానంగా వచ్చునను యుద్ధం చేయవచ్చునను వారిని సజీవులుగా పట్టుకుని రండి అని ఆజ్ఞాపించాను. రాజ్యాధిపతుల్లోనున్న యవ్వనులను వారితో కూడా ఉన్న దండువారును పట్టణంలో నుండి బయలుదేరి ప్రతివాడు తన్ను ఎదిరించిన వారిని చంపగా సిరియన్లు పారిపోయిరి. ఇశ్రాయేలు వారు వారిని తరుముచుండగా సిరియా రాజైన బెన్హదదు గుర్రమెక్కి రౌతులతో కూడా తప్పించుకుని పోయాను. అంతటా ఇశ్రాయేలు రాజు బయలుదేరి గుర్రములను రథములను ఓడించి సిరియన్లను బహుగా హతం చేశాను. అప్పుడు ఆ ప్రవక్త ఇశ్రాయేలు రాజు నొద్దకు
వచ్చి, నీవు బలం తెచ్చుకొనుము, నీవు చేయవలసిన దానిని కనిపెట్టి ఉండుము. ఏడాది నాటికి సిరియా రాజు నీ మీదికి మరలా వచ్చునని అతనితో చెప్పాను. అయితే సిరియా రాజు సేవకులు అతనితో ఇలాగ మనవి చేసిరి, వారి దేవతలు కొండ దేవతలు గనుక వారు మనకంటే బలవంతులైరి. అయితే మనం మైదానమందు వారితో యుద్ధం చేసిన యెడల నిశ్చయముగా వారిని గెలుచుదాము. ఇందుకు మీరు చేయవలసిందేమనగా, ఆ రాజులలో ఒక్కొక్కని వాని వాని ఆధిపత్యంలో నుండి తీసివేసి వారికి బదులుగా సేనాధిపతులను నిర్ణయించి, నీవు పోగొట్టుకున్న బలం ఎంతో అంత బలమును, గుర్రములను, రథములను లెక్కించి పోగు చేయము. అప్పుడు మనము మైదానమునందు వారితో యుద్ధం చేసిన యెడల అవశ్యముగా మనం వారిని గెలుచుదామని మనవి చేయగా, అతడు వారు చెప్పిన మాట విని ఆ ప్రకారం చేశాను. కాబట్టి మరు సంవత్సరము బెన్హదదు సిరియన్లను సమకూర్చి లెక్క చూచి బయలుదేరిపోయి ఇజ్రాయేలు వారితో యుద్ధం చేయుటకై ఆఫెకునకు వచ్చాను. ఇజ్రాయేలు వారందరూ పోగు చేయబడి సిద్ధమై వారిని ఎదిరింప బయలుదేరిరి. ఇజ్రాయేలు వారు మేకపిల్లల మందలు రెంటి వలె వారి ఎదురు దిగి ఉండిరి, గాని దేశము సిరియనుల చేత కప్పబడి ఉండెను. అప్పుడు దైవజనుడైన ఒకడు వచ్చి ఇజ్రాయేల్ రాజుతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చినదేమనగా, సిరియన్లు యెహోవా కొండలకు దేవుడే గాని లోయలకు దేవుడు కాడని అనుకొందురు. అయితే నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు ఈ గొప్ప సమూహమంతయు నీ చేతికి అప్పగించదను. వారు ఎదురుముఖములుగా 7 దినములు గుడారములు వేసుకుని ఉండిన తర్వాత 7వ దినమందు యుద్ధమును కలుసుకొనగా ఇజ్రాయేలు వారు ఒక దినమందే సిరియనుల కాల్బలం 1,00,000 మందిని హతం చేసిరి. తక్కిన వారు ఆఫెకు పట్టణంలోనికి పారిపోగా అచ్చటనున్న ఒక ప్రాకారం శేషించిన వారిలో 27,000 మంది మీద పడెను. బెన్హదదు పారిపోయి ఆ పట్టణమందు ప్రవేశించి ఆయా గదులలో చొరగా, అతని సేవకులు ఇజ్రాయేలు వారి రాజులు దయాపరులని మేము వింటిమి గనుక నీకు అనుకూలమైన యెడల మేము నడుమునకు గోనెలు కట్టుకుని తల మీద త్రాళ్ళు వేసుకుని ఇజ్రాయేల్ రాజు వద్దకు పోవుదుము, అతడు నీ ప్రాణమును రక్షించునేమో అని రాజుతో అనగా, రాజు అందుకు సమ్మతించెను. కావున వారు తమ నడుములకు గోనెలు కట్టుకుని తల మీద త్రాళ్ళు వేసుకొని ఇజ్రాయేల్ రాజు వద్దకు వచ్చి, నీ దాసుడైన బెన్హదదు దయచేసి నన్ను బ్రతుకనిమ్మని మనవి చేయుటకై మమ్మల్ని పంపెనని చెప్పగా, అతడు, బెన్హదదు నా సహోదరుడు, అతడు ఇంకనూ సజీవుడై ఉన్నాడా అని అడిగాను. అప్పుడు ఆ మనుషులు సంగతి గ్రహించి అతని మనస్సు ఎలాగనో ఉన్నదో అది నిశ్చయంగా గుర్తెరిగి ఆ మాటను బట్టి బెన్హదదు నీకు సహోదరుడే అని చెప్పగా, అతడు, మీరు వెళ్ళి అతనిని తోడుకుని రండి అనెను. బెన్హదదు తన యొద్దకు రాగా అతడు తన రథము మీద అతన్ని ఎక్కించుకొనెను. అంతట బెన్హదదు, తమ తండ్రి చేతుల నుండి నా తండ్రి తీసుకున్న పట్టణములను నేను మరలా అప్పగించదను, మరియు నా తండ్రి షోమ్రోనులో వీధులను కట్టించుకున్నట్లు దమస్కులో తమ కొరకు తమరు వీధులను కట్టించుకొనవచ్చును అని అతనితో చెప్పగా, అహాబు, ఈ ప్రకారముగా నీతో సంధి చేసి నిన్ను పంపివేయుదునని చెప్పి అతనితో సంధి చేసి అతన్ని పోనిచ్చాను. అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒకడు యెహోవా ఆజ్ఞ చేత తన చెలికానితో నన్ను కొట్టుమనగా అతడు అతని కొట్టుటకు ఒప్పకపోయినప్పుడు అతడు, నీవు యెహోవా ఆజ్ఞకు లోబడకపోతివి గనుక నీవు నన్ను విడిచిపోగానే సింహం నిన్ను చంపునని అతనితో చెప్పాను. అతడు వెళ్ళిపోగానే సింహం ఒకటి అతనికి ఎదురై అతనిని చంపాను. తరువాత మరి ఒకడు అతనికి కనబడినప్పుడు అతడు నన్ను కొట్టుమనగా అతడు అతన్ని కొట్టి గాయపరిచాను. అప్పుడు ఆ ప్రవక్త పోయి కండ్ల మీద పాగా కట్టుకుని మారువేషం వేసుకుని మార్గమందు రాజు యొక్క రాకకై కనిపెట్టుకుని ఉండి, రాజు వచ్చుట చూచి బిగ్గరగా రాజుతో ఇలాగ మనవి చేసుకొనెను, నీ దాసుడనైన నేను యుద్ధంలోనికి పోయి ఉండగా ఇదిగో ఒకడు ఇటు తిరిగి ఒక మనిషిని నా యొద్దకు తోడుకొని వచ్చి, ఈ మనిషిని కనిపెట్టుము, ఏ విధముగానైనాను వాడు తప్పించుకుని పోయిన యెడల వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణం పోవును, లేదా నీవు 2 మనుగుల వెండిని ఇయ్యవలెననెను. అయితే నీ దాసుడనైన నేను పని మీద అక్కడక్కడ తిరుగుచుండగా వాడు కనబడకపోయాను. అప్పుడు ఇజ్రాయేలు రాజు, నీకు నీవే తీర్పు తీర్చుకుంటివి గనుక నీవు చెప్పినట్టుగానే నీకు జరుగును అని అతనికి సెలవీయగా, అతడు త్వరపడి తన కండ్ల మీది పాగా తీసివేయగా చూచి అతడు ప్రవక్తల్లో ఒకడని రాజు పోల్చెను. అప్పుడు అతడు, యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను శపించిన మనుషుని నీవు నీ చేతుల నుండి తప్పించుకొని పోనిచ్చితివి గనుక వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణమును, వాని జనులకు మారుగా నీ జనులను అప్పగింపబడుదునని రాజుతో అనగా, ఇజ్రాయేలు రాజు మూతి ముడుచుకొనిన వాడై కోపంతో షోమ్రోనులోని తన నగరునకు వచ్చాను.
కొత్త నిబంధన యోహాను సువార్త 2వ అధ్యాయము 25 వచనాలు. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడనెను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారం 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని వద్దకు తీసుకుని పొండని చెప్పగా, వారు తీసుకుని పోయిరి. ఆ ద్రాక్షరసం ఎక్కడ నుండి వచ్చనో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయాను. గనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసం పోయెను. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షరసం ఉంచుకుని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచాను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. అటు తరువాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయన శిష్యులను కపెర్నహూమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములుండిరి. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మవారును, రోకలు మార్చువారును కూచుండుట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లన్నిటినీ దేవాలయంలో నుండి తోలివేసి, రోకలు మార్చువారి రోకలు చల్లివేసి, వారి బలలు పడద్రోసి, పావురముల అమ్మవారితో, వీటిని ఇక్కడి నుండి తీసుకుని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకుడని చెప్పాను. ఆయన శిష్యులు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకం చేసుకొనిరి. కాబట్టి యూదులు, నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక క్రియను మాకు చూపెదవని ఆయనను అడుగగా, యేసు, ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పాను. యూదులు, ఈ దేవాలయం 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దాన్ని లేపదువా అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పాను. ఆయన మృతుల్లో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పానని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసముంచిరి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశం చేసుకోనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడునూ మనుష్యుని గూర్చి ఆయనకు సాక్ష్యమియ్యనక్కర్లేదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనికిడిలో దీవించునుగాక. ఆమేన్.